ఏముంది ఇది కేవలం మీకు అనిపిస్తలే నెట్ఫ్లిక్స్ సిరీస్ సీజన్ మీద తర్వాత సీజన్ మహారాణి అని చెప్పని లేకపోతే రకరకాల సీజన్స్ ఉంటాయి కదా అందులో నెట్ఫ్లిక్స్ సిరీస్ ఇది. రేవంత్ రెడ్డి ఈజ్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఆయన పనితీరు బాగాలేనప్పుడు, ఆయన ప్రజలలో పలుచనైనప్పుడు, వాళ్ళ మంత్రుల మధ్యన అవినీతి వాటాల పంపిణీకి సంబంధించిన చర్చలు మీలాంటి మీడియా మాధ్యమాల్లో బయటకు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలా, చలో బట్టగాల్చి మీద వేయాలా, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ మీద టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పని బయట పెట్టారు. మెడకాయ మీద తలకాయ మీద ఎవడన్నా 2 ఏళ్ళు కొనసాగిస్తారండి? ఇదేమైనా దేశ అంతర్గత భద్రతకు సంబంధించిందా, లేకపోతే 2 దేశాల మధ్యన అంతర్జాతీయ కుట్రలకు సంబంధించిన అంశమా? దే ఆర్ సేయింగ్ ఇట్స్ టెలిఫోన్ ట్యాపింగ్. కానీ వ్యక్తులకి సంబంధించిన వ్యవహారాన్ని నేనేమంటున్నా, ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా, కొండంత రాగాన్ని తీసి పనికిరాని పాటలు వాడకండి. నేనేమంటున్నాను, మీరు పోలీసు వాళ్ళే కదా, మీరు ప్రభుత్వమే కదా, మీరు కేసు పెట్టింది డేట్ ఎప్పుడు 24 జనవరి. ఇవాళ ఏంటి 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా కూడా నువ్వు దాన్ని సాగదీస్తున్నావు అంటేనే నీలో కుట్ర ఉంది, కుతంత్రం ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని నీ దోపిడిని కవర్దప్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. హరీష్ రావునో లేకపోతే బీఆర్ఎస్నో బెదిరియాలా, అదిరియాలా, నోరు ముయ్యాలా, ప్రజల్లో పల్చం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు. సమ్మక్క సారక్క మీద ప్రమాణం చేయమని ఆయన ట్యాప్ చేస్తలేడా అని కవిత కూడా ఆరోపించారు. మీరు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. ఎవరు ఆమె చూసింది? ఆమెకు చెప్పిండ్రా? కవిత చెప్తా ఉంది, మీరు చెప్తా ఉన్నారు. కానీ డీజీపీ చెప్పట్లేడు, కమిషనర్ చెప్పట్లేడు, సిట్టు చెప్పట్లేడు. ఈ లీకులేందండి నాకు అర్థం కాదు. నా ఫోన్ ట్యాప్ అయిందని నాకు ఎట్ట తెలుస్తుంది? యూ హ్యావ్ టు టెల్ మీ. చెప్తలేరుగా, చెప్పమని చెప్తున్నా నేను. లిస్టులు బయట పెట్టండి. ఇంతవరకు లిస్టులు బయట పెడతలేరు.